అంటే సజ్జపిండి కొంచెం గోధుమ పిండి, బట్ సజ్జపిండి మెయిన్ అనమాట. సో దాంతో కొంచెం మసాలా వడల్లాగా రెడీ చేయబోతున్నాను. సో ముందుగా డీప్ ఫ్రై వడలంటే మీ అందరికీ తెలుసు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ చేస్తూ ఉండి ఈలోపు నేను ప్రిపరేషన్ మెథడ్లోకి వెళ్తా. సో ఫస్ట్ ఏం చెయ్యాలంటే సజ్జపిండి 1 కప్పు, అందులో కాస్త గోధుమ పిండి, ఓకే. సో ఇందులో ఇప్పుడు మనం ఏమేమి మిక్స్ చేసుకుంటున్నాము అనేది ఏంటి అంటే, మనకి మసాలా వడల్లాగా అనుకున్నాం, ఇదేం పండగ కాదు కాబట్టి చక్కగా ఆనియన్స్ వేసేసుకుందాము. ఆ తర్వాత చక్కటి కలర్ కోసము పసుపు, తర్వాత కాస్త ఉప్పు, ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అండ్ వడలు అంటే మంచి కలర్ రావాలి, మంచి బ్రౌన్ కలర్ రావాలి కాబట్టి కావాల్సినంత కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అల్లం ముక్కలు, చక్కగా నువ్వులు కూడా వేసుకుందాము. వావ్, నువ్వులు వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని ఇందులో కొత్త ఇంగ్రీడియంట్, సర్ప్రైజ్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనం పెరుగు వేస్తున్నాం అనమాట దీంట్లో. సో పెరుగు కూడా చూసుకొని వేసుకోవాలి, మరి ఎక్కువ కాదు, కొంచెం ఆ ఫీల్ కోసం. అండ్ అలాగే కొత్తిమీర. సో ఇప్పుడు మనము ఈ సజ్జల వడలకు సంబంధించినటువంటి ఈ పిండిని కరెక్ట్గా క్వాంటిటీలో నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. వడ అంటే వడ కన్సిస్టెన్సీ మీ అందరికీ తెలిసిందే కాబట్టి సో వడ కన్సిస్టెన్సీ ప్రకారంగా కలుపుకోవాలి. సో నీళ్లు చూసుకుంటూ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మామూలుగా మన వడ కన్సిస్టెన్సీనేనండి. అండ్ సజ్జపిండి చాలా చాలా మంచిది. సజ్జపిండితో మనం మామూలుగా రోజు చపాతీ చేసుకున్నా, లేకపోతే సజ్జపిండి మనం వాడుతూ ఉండాలి వారానికి అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ అయినా. పుట్టి గోధుమ పిండే కాదు, గోధుమ పిండిలో కూడా షుగర్ ఉంటుంది, మామూలు చపాతీలో కూడా షుగర్ ఉంటుంది, బట్ అన్నంలా కాదనుకోండి. సో బట్ ఈ సజ్జపిండి, జొన్న పిండి వీటిలలో ఏంటంటే ఆ షుగర్ కూడా ఉండదు. సో అందుకేంటంటే మనము కంపల్సరీ సజ్జపిండి కానివ్వండి, తర్వాత జొన్న పిండి కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా నిత్యం మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకోవాలి. సో బైండింగ్ కోసం మనం గోధుమ పిండి కూడా వేసాం కాబట్టి బాగానే వస్తాయి టేస్ట్ కూడా. అంటే ఏదో సంథింగ్, అసలు సజ్జపిండితో వడలు కూడా చెయ్యొచ్చా అనే ప్రశ్న మనందరికీ వస్తుంది కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా, ఇటువంటి కార్యక్రమాల ద్వారా, ఇటువంటి రెసిపీస్ ద్వారా మనం సజ్జపిండిని ఎలా 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 మనం రోజు మన లైఫ్ స్టైల్లో వాడుకోవచ్చు. అంటే వడల రూపంలోనా, లేకపోతే ఇంకేదో ఇంకేదో ఇంకేదో. అంటే కొంతమంది చపాతీ చేస్తారు, కొంతమంది పరాటాలు చేస్తూ ఉంటాం మన రుచుల విందులో. ఎలా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది, ఇవన్నీ ఏం బ్రహ్మ విద్యలు కాదు, కానీ ఏంటంటే ఐడియాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకే మనం ఎక్కడికన్నా వెళ్ళి ఆ రెసిపీ నచ్చింది అంటే టక్కన మనం కనుక్కోవాలి ఎలా చేశారు ఏంటి అని. వదిలేసామనుకోండి ఆ రెసిపీ వాళ్ళకి పరిమితం అయిపోతుంది. మనం కూడా నేర్చుకుంటే మనం కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇదేంటి అంటే మనకి ఎలా అంటే మరీ మెత్తగా రావు. ఈ వడలాగా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఇది మనం మినప వడల్లాగా దూదిలాగా ఉంటాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది సజ్జ పిండి కాబట్టి దాని ప్రకారంగానే ఉంటాయి. ఓకే, కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి. సో ఇది కాస్త సిమ్లో పెట్టుకున్నాను, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఒకసారి మనకి ఇంట్లో ప్లాస్టిక్ పేపర్ ఉంటే సో ప్లాస్టిక్ పేపర్ మీద చేసుకుంటే ఇంకా బెటర్. ఓకే, సో ఇలా తీసుకొని, సో మరీ పల్చగా కాదు, సో దానికి చిన్న హోల్ పెట్టుకుంటే కూడా ఓకే. సో ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ సజ్జల వడలను మనము డీప్ ఫ్రై చేసేసుకుందాం. కానీ ప్లాస్టిక్ పేపర్ మీద అయితే కరెక్ట్గా వస్తుందండి. ఇలా జస్ట్ రౌండ్గా చేసుకొని ప్లాస్టిక్ పేపర్ మీద జస్ట్ లైట్గా ఇలా అనేసి వేసేసుకోవడమే అనమాట. ఓకే, సో ఈ విధంగా సజ్జల వడలు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుంటూ ఉన్నాము. అండ్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఎలా ఉంటాయో ఏంటో టేస్ట్ చెప్తాను. సో ఇంకా నేను వడలు చేసే ప్రాసెస్లోనే ఉన్నా అనమాట. సజ్జల వడలు మనం తయారు చేసుకుంటున్నాము. ఇలా చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాము.
అండ్ ఈవినింగ్ టైం ఆల్రెడీ వెదర్ అంతా బాగా మంచిగా చల్లబడిపోయింది కాబట్టి ఈ కూల్ వెదర్లో ఇలా హాట్గా అండ్ హెల్దీగా ఇటువంటి వడలు చేసుకుంటే ఎంత బాగుంటుందండి. మనకు కూడా ఒక తుత్తి సాటిస్ఫాక్షన్ కదా, అరే సజ్జలు తిన్నాము ఈరోజు, సజ్జలతో ఏదో చేసుకున్నాము, మన ఇంట్లో ఉండే పిండి వేస్ట్ అవ్వలేదు. చాలా మంది బోల్డ్ పిండ్లు తెచ్చుకొని పెట్టుకుంటారు ఇట్లాగే చూసి, బట్ తయారు చేసుకోరు. వై చేసుకోవాలి, తయారు చేయకపోతే వేస్ట్. సో చక్కగా మనము ఇలా వేసేసుకున్నాము. చెప్పాను కదా మరి దూదిలాగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము దీన్ని, బికాస్ ఇది సజ్జపిండి కాబట్టి కాస్త కొంచెం గట్టిగానే ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, లైక్ బియ్యపిండి వడలు లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, యా, అంటే మినప్పప్పు వడలకే ఆ ఘనత దక్కిందండి, ఆ దూదిగా ఉండేది. దట్టు మనం కొంతమంది కొంచెం సోడా కూడా వేస్తారు కాబట్టి అది కూడా యాడ్ అవుతుంది యాక్చువల్లీ. సో దీంట్లో ఆనియన్స్ అవన్నీ వేసుకున్నాం కాబట్టి మంచి మసాలా టేస్ట్తో సూపర్గా ఉంటాయి. సో అంటే ఇది సజ్జపిండి, జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు అనుకుంటా. ఏముంది, సజ్జపిండితో చేసుకున్నప్పుడు జొన్న పిండితో ఎందుకు చేసుకోకూడదు? ట్రై చేయండి. మా ఇంట్లో అసలు జొన్న పిండి ఉంది, కొన్ని రోజులుగా వాడట్లేదు. ఇలా ఇటువంటి వాడని పిండ్లు ఏవైతే ఉంటాయో అండి, నిజంగా చెప్తున్నాను, అవి కొన్ని సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటాయి ఫ్రిడ్జ్లో. కానీ దాన్ని మనం వాడాలి అనే ఒక ఆలోచన కూడా మనకు రాదు. అట్లీస్ట్ మీ ఇంట్లో ఉన్న సజ్జపిండి జొన్న పిండి బయటికి తీయండి, ఆనియన్స్ కలపండి, ఇలా మసాలా పౌడర్స్ వేసుకోండి, ఇలా కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి, వడలు వేయండి, డీప్ ఫ్రై చేసుకోండి, ఖతం చేయండి మొత్తం మీ ఇంట్లో ఉన్న పిండ్లన్నీ కూడా. డోంట్ వేస్ట్ పిండ్లు, డోంట్ వేస్ట్ ఫుడ్. అంటే మన ఇంట్లోని పదార్థాలు కానీ మనం చేసుకున్న ఫుడ్ కానీ ఎప్పుడు వేస్ట్ చేయకూడదు సాధ్యమైనంత వరకు. ఒకటి అరా జనరల్గా వేస్ట్ అవుతూ ఉంటాయి, పర్వాలేదు. కానీ కొంతమంది చాలా వంట చేసేస్తారండి, ఎందుకు చేస్తారో కూడా తెలియదు కానీ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. అంటే పాపం వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే తక్కువ అవుతుందేమో అని చాలా ఎక్కువ చేసేస్తూ ఉంటారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఆ కేటగిరీలోకి వస్తారు. అరే పిల్లలకు తక్కువ పడకూడదు, సడన్గా ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా పెట్టాలి అని అనుకుంటారు కదా. ఇప్పుడు ఎవరు వస్తారండి కరోనా టైంలో మన ఇంటికి? అలా అని చాలా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. సో డోంట్ వేస్ట్ ఫుడ్, మితంగా చేసుకోండి. అంతగా అవసరమైతే ఎవరైనా వచ్చినప్పుడు 5 నిమిషాల్లో కూర్చోపెట్టి చేసే వంటలు కూడా చాలా ఉంటాయి. అలా అని వాళ్ళు ఎవరో వస్తారని మాత్రము ఎక్కువ చేసుకోకూడదు. ఓకే, ఓకే. సో సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? సో వెరీ హెల్దీ సజ్జల వడలు నేను రెడీ చేశాను ఈరోజు. సో నా పేరు చెప్పుకొని మీరు కూడా హాయిగా ఇంట్లో తయారు చేసేసుకోండి. సో వడ తీసుకున్నాక నేను స్టవ్ ఆఫ్ చేశాను. వై? బికాస్ మనము డీప్ ఫ్రైలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసి పదార్థాన్ని బయటికి తీయకూడదు. తీసిన తర్వాతనే ఆఫ్ చేసుకోవాలి. ఓకే, సో సజ్జల వడలు వేడిగా క్రిస్పీగా రెడీ. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సజ్జల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత. సజ్జల వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో సజ్జ పిండి, గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, తగినన్ని వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం ముక్కలు, నువ్వులు, కొంచెం పెరుగు, కొత్తిమీర, సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెంగా తీసుకుని చేతుల్లో వడల్లాగా ఒత్తుకొని కాగిన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సజ్జల వడలు రెడీ.